నేటి కవిత సాహితీ శ్రేష్ఠులందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్సుమాంజలి. నేను అనురాధ మేరుగు హన్మకొండ నుండి. గురువర్యులు శ్రీ సేనాధిపతి గారికి, అలాగే వ్యవస్థాపకులు శ్రీ దాస్యం లక్ష్మయ్య గారికి నా యొక్క ప్రత్యేక నమస్సుమాంజలి తెలియజేస్తూ, నేటి కవిత నాకు నచ్చిన కవితాంశానికి మీకందరికీ కూడా హృదయపూర్వక స్వాగతం, సుస్వాగతం. మరి ప్రాతోదయాన్నే మన నేటి కవిత సమూహంలో అలరించబడే విభిన్నమైన వైవిధ్యభరితమైన అంశాలకు గాను సాహితీవనంలో విరులు విరిసినట్టు అనేక కవితలు, అంత్యప్రాసలతో, అలతి పదాలతో, కొత్త కొత్త అలంకార ప్రయోగాలతో పూలు విరిసినట్టు అనేక కవితలు మన ముందు వచ్చి వాలుతాయి. మరి అటువంటి కవితలలో తమకు నచ్చిన కవితను ఎంచుకొని దానికి తగినట్టుగా సమీక్షాభినందన అభిప్రాయ మాలిక పంపే కార్యక్రమమే నాకు నచ్చిన కవిత. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ వారం కూడా మనకు సమీక్షాభినందన అభిప్రాయ మాలికలు వచ్చాయి. వాటిని వెంటనే వీక్షిద్దాం రండి. మరి ఈ వారం కూడా మన క్రమశిక్షణ హితవరులు, స్ఫూర్తి ప్రదాతలు శ్రీదాస్యం సేనాధిపతి గారి సమీక్షాభినందనే మనకు మొట్టమొదటగా వచ్చింది. వారికి ఏప్రిల్ 16వ తేదీన వాడని వలపు వసంతం అనే అంశానికి గాను కవయిత్రి ముడుంబై శేషఫణి గారు ప్రేమసిరులు అనే శీర్షికతో వ్రాసిన కవిత మన గురువరిలు శ్రీదాస్యం సేనాధిపతి గారికి నచ్చింది. ఆద్యంతం రమణీయ భావాలతో వారు కవితను తీర్చిదిద్దారు. ఓ జంట అన్యోన్య దాంపత్యానికి అద్దం పడుతూ కలతలు లేని కాపురాన పొందుతున్న అనుభూతులను, అనుభవాలను అందంగా కవయిత్రి గారు అక్షరాల్లో నిక్షిప్తం చేశారు. ఓ ప్రియా, తొలిచూపులోనే నీ ప్రేమలో పడి పదే పదే నిన్ను చూడ నా మది ఉరకలు వేయ, నీవే లోకమై మనమేకమయ్యే శుభ గడియకై నిరీక్షించితిని చకోరమై అంటూ పెళ్లికి ముందు పెళ్లి కొడుకు పొందిన మధుర జ్ఞాపకాలతో కవితను ప్రారంభించడం బాగుంది. ఇంకా ఈ కవితలో చేసిన వాసలు, చెప్పిన ఊసులు, వలపుల తలపులు, జీవన వసంతమై నెరవేరిన శుభదినాన్ని, జీవిత భాగస్వామి గుర్తుకు తెచ్చుకున్న సంగతులను ఏకరువు పెడుతూ రాసిన పంక్తులు అంశం వెలుగులో చక్కగా ఒదిగిపోయాయి. కళ్యాణ తిలకం దిద్ది పసుపు పారానితో మా ఇంటి మహారాణి అయిన తలపుల వాకిట వసివాడని వలపు వసంతమై అంటూ కొనసాగించి అంశానికి బలాన్ని చేకూర్చారు కవయిత్రి గారు. ప్రతిదినం నా వలపుల రాణి, ప్రతిదినం నా వలపుల రాణి సిగలో మల్లెలతో మురిపెంగా ప్రేమ సిరులను కురిపించే అంటూ శ్రీవారు పొందే అనుభూతులతో కవితను ముగించారు. చక్కని పదబంధాలు, చిక్కని భావాలు కవితకు ఆభరణాలైనాయి. కవయిత్రి ముడుంబై శేషఫణి గారికి సినారే వాగ్భూషణ అవార్డు గ్రహీత నిర్వాహకురాలు అనురాధ మెరుగు గారికి అభినందనలు తెలియజేస్తున్నాను అంటూ మన గురువర్యులు శ్రీదాస్యం సేనాధిపతి గారు తమ యొక్క అలతి పదాల చక్కని సమీక్షాభినందనను మొట్టమొదటిగా మనకు పంపినారు. మీకు శిరసు వంచి పాదాభివందనం చేస్తూ మీ యొక్క క్రమశిక్షణని మాకు కూడా మేము కూడా అలవర్చుకునేలా భగవంతుని ప్రార్థిస్తూ మీకు హృదయపూర్వక నమస్సుమాంజలి, అలాగే కృతజ్ఞతలు శ్రీదాస్యం సేనాధిపతి బాబాయ్ గారికి. అలాగే చక్కని సమీక్షాభినందన పొంది కవయిత్రి గారు ముడుంబై శేషఫణి గారు మీకు అభినందనలు మరియు శుభాకాంక్షలు. అలాగే ఈ వారం వచ్చిన మరొక సమీక్షాభినందన అభిప్రాయ మాలిక మన సాహితీ శ్రేష్ఠులు డాక్టర్ ఎడవల్లి తిరుమలరెడ్డి గారిది. డాక్టర్ ఎడవల్లి తిరుమలరెడ్డి గారిది వారికి నచ్చిన కవిత మన వ్యవస్థాపకులు శ్రీదాస్యం లక్ష్మయ్య గారి కవిత. అంశము దూరాలను చెరిపేద్దాం అనే అంశానికి ప్రయత్నం చేద్దామనే శీర్షికతో శ్రీదాస్యం లక్ష్మయ్య గారు వ్రాసిన కవిత. నా పేరు డాక్టర్ ఎడవల్లి తిరుమలరెడ్డి, కరీంనగర్ నుంచి. నాకు నచ్చిన కవిత శ్రీదాస్యం లక్ష్మయ్య గారి కవిత దూరాలను చెరిపేద్దాం అనే అంశానికి గాను ప్రయత్నం చేద్దామనే శీర్షికతో వ్రాసిన కవిత. వీరి కవిత హృదయంలో ఆద్యంతం నేటి మనుషుల మధ్య పెరిగిపోయిన దూరాలని, వాటికి మూల కారణాలని ఉటంకిస్తూ, పరిష్కార మార్గాలను చూపిస్తూ, దానికి తెగువ ఒక్కటి కావాలని, ఆ మార్పు మన నుండే మొదలు కావాలని, మొదటి ప్రయత్నం మనమే చేయాలని,
ముగింపు ఇవ్వడం నాకు చాలా బాగా నచ్చింది. లలిత పద సరళితో, ఉపమానాలతో, చక్కని పదబంధాలతో ప్రతి పాదంలోనూ మారిపోతున్న మానవ దృక్పథాలని, కోల్పోతున్న మమతానుబంధాలని మళ్ళీ ముడులేసుకునే సూచనలిస్తూ ముగింపు పలికారు. అది నాకు బాగా నచ్చింది. ప్రతి పాదంలోనూ వారి భావోద్వేగం, మనోవేదన హృదయంగా కనిపిస్తుంది. మచ్చుకు కొన్ని. మొదటి పాదంలో అరచేతిలో ప్రపంచాన్ని చుట్టేస్తూ, మనుషుల మధ్య గిరిగీసుకుంటూ, తమదైన లోకంలో జీవిస్తూ, ఆనందంగా విహరిస్తూ, తామేం కోల్పోతున్నామో తమకే తెలియని వారి వైనం గూర్చి వ్యధ చెందుతారు. ఇంకో పాదంలో సమిష్టి నుండి వ్యష్టికి, వ్యష్టి నుండి వ్యక్తిగతాలై రోజుకు రోజు కుంచుకుపోతూ మానవత్వమే ఓ బ్రహ్మ పదార్థం అవుతున్న వేళ ఇది అని బాధపడతారు. ముఖ్యంగా చివరి 2 పాదాల్లో వారంటారు, 1000 మైళ్ళ ప్రయాణమైన ఒక్క అడుగుతోనే ప్రారంభం. చిమ్మ చీకట్లు తొలగాలంటే చిరు దీపమొక్కటే అవసరం. ఎంత చిక్కు పరిస్థితులైనా దాటాలంటే ప్రయత్నం ఒక్కటే అవసరం. ఎంత చక్కటి సందేశం. ఇక చిట్ట చివరి పాదంలో అంటారు, నడిచే మార్గం నడక తీరు మారాలన్నా, మంచి చెడుల మార్మికత తెలియాలన్నా, మనసుల మధ్య అల్లుకున్న దూరాల్ని చెరిపేయాలన్నా తెగువ ఒక్కటే కావాలి. అది మన నుండే మొదలు కావాలి అంటూ ఒక గొప్ప ప్రేరణాత్మక సందేశంతో ముగించడం నాకు బాగా నచ్చిన విషయం అంటూ తమ యొక్క చక్కని తమదైన శైలిలో డాక్టర్ ఎడవల్లి తిరుమల రెడ్డి గారు తమ యొక్క సమీక్షాభినందన అభిప్రాయ మాలికని పంపారు. తిరుమల రెడ్డి గారు మీకు సదా కృతజ్ఞతలు. అలాగే శ్రీదాస్యం లక్ష్మయ్య గారికి సదా అభినందనలు. మీ యొక్క కవిత చాలా చక్కగా ఉంది. అంతే చక్కగా డాక్టర్ ఎడవల్లి తిరుమల రెడ్డి గారు మనకు సమీక్షాభినందన అభిప్రాయ మాలికని పంపారు. ఇవి ఈ వారం నాకు నచ్చిన కవితా సమీక్షాభినందన అభిప్రాయ మాలికలు. సాహితీమూర్తులందరికీ ఒక చిన్న విన్నపం. మీరందరూ కూడా ఎన్నో కవితలు మనకు వస్తున్నాయి. ఆ కవితల్లో మీకు నచ్చిన కవితను ఎంచుకొని అలతి పదాలతో మీ యొక్క చక్కని సమీక్ష అభినందన అభిప్రాయ మాలిక ప్రతి వారం పంపగలరని కోరుతూ, అలాగే ఈ వారం సమీక్షాభినందన అభిప్రాయ మాలికలు పంపిన గురువుగారు శ్రీ సేనాధిపతి గారికి, డాక్టర్ ఎడవల్లి తిరుమల రెడ్డి గారికి ప్రత్యేక నమస్సుమాంజలి ధన్యవాదాలు తెలియజేస్తూ, ముడుంబై శేషఫణి గారికి, అలాగే మన గౌరవ వ్యవస్థాపకులు శ్రీదాస్యం లక్ష్మయ్య గారికి ప్రత్యేక అభినందనలు, నమస్కారాలు తెలియజేస్తున్నాను. యూట్యూబ్ లింక్ రాగానే సబ్స్క్రైబ్ చేయండి, చేయని వాళ్ళంతా కూడా. అలాగే మీ యొక్క కామెంట్లను, సలహాలను, సూచనలను కామెంట్ సెక్షన్లో మరియు మన సమూహంలో కూడా వెంటనే తెలియజేస్తారని ఆశిస్తూ, తెలియజేయగలరని మనవి చేస్తూ ఈ వారం ముగిద్దాం. వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు. నమస్కారం.